సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. సో ఈరోజు అయితే చాలా స్పెషల్ డే ఈరోజు. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏది మన హోమ్ గ్రౌండ్ బ్రాండ్ని సపోర్ట్ చేస్తున్నట్టు. సో అందులో మనం ఫస్ట్ చేసింది టోన్స్, అండ్ సెకండ్ చేసింది మై డెసిగ్నేషన్, అండ్ థర్డ్ మనం చేసింది బిఎంగ్ బ్రాండ్ది. సో ఎందుకో ఫోర్త్ టైం కూడా మళ్ళీ టోన్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు చేద్దాం అనిపించి టోన్స్లో అయితే టీషర్ట్ ఆర్డర్ పెట్టి స్టైల్ చేసిన. యాజ్ యూజువల్ నేను ఫోటోషూట్కి అయితే వెళ్ళిన. సో ఆ ఫోటోషూట్కి వెళ్ళే 1 డే ముందు అనుకుంటా నాకు అదేమంటారు ద ఓజీ స్టైల్ ఛాలెంజ్ అని టోన్స్ వాళ్ళు పెట్టినుండే, ఒక 10 days 10 minutes అని చెప్పేసి దసరాకి. సో నాకు అంత ఐడియా లేకుండే, జస్ట్ ఏదో నార్మల్ పోస్ట్ పెట్టారు అని చెప్పి చూసి వదిలేసిన, అంత కాన్సన్ట్రేట్ చేయలేదు దానిపైన. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ అప్లోడ్ చేద్దాం అనుకునే టైంకి ట్యాగ్ చేయాలి కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తే చూసిన అక్కడ ద ఓజీ స్టైల్ ఛాలెంజ్ అని హ్యాష్ ట్యాగ్ వాడితే 10 daysలో 10 minutes అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అన్నారు. సో వై నాట్ పార్టిసిపేట్ చేస్తే అయిపోతుంది కదా మనం కూడా అని చెప్పేసి ఏదైతే ఫోటో నేను ఆ రోజు దిగినో అదే ఫోటో అప్లోడ్ చేసేసిన, ట్యాగ్ చేసిన ఓజీ స్టైల్ ఛాలెంజ్ అండ్ టోన్స్ కూడా ట్యాగ్ చేసేస్తే ఆఫ్టర్ 2 days ఎన్ని డేస్ 2 days అనుకుంటా. ఆఫ్టర్ 2 days నేను నార్మల్గా ఫోటో పెట్టిన తర్వాత వాళ్ళని మెన్షన్ చేస్తే వాళ్ళు మెన్షన్ బ్యాక్ చేసుకోరు, అయిపోయింది. అండ్ బీవీఎస్ గణేష్ అన్న కూడా చూసిండు స్టోరీ. అండ్ ఫస్ట్ టోన్స్ అయితే బీవీఎస్ గణేష్ అన్న లైక్ కూడా కొట్టిండు ఆ స్వెట్ షర్ట్ది. సో 10 days 10 minutes అన్న కాన్సెప్ట్ది, అందులో ఫస్ట్ విన్నర్ నేనే. సో అంటే నేను అనుకోలేదు, నేను అంటే ఒక చిన్న హోప్ ఉండే విన్ అవుతానేమో అని చెప్పేసి, కాకపోతే ఫస్ట్ విన్నర్ అని అవుతా అని మాత్రం అంత నమ్మకం లేకుండే. సో ఫస్ట్ విన్నర్ అయితే మనమే అయిపోయినాం. ఇంకొక 3-4 minutes అయితే సంథింగ్, తర్వాత నేను చూడలేదు దాన్ని, కొంచెం వేరే వర్క్లో ఉండడం వల్ల. సో దసరాకి పెట్టిన కాంటెస్ట్లో ఫస్ట్ డే ఫస్ట్ విన్నర్ మనమే. కంగ్రాచులేషన్స్ అరవింద్ అని ఇక్కడ ఫోటో వేసే సైడ్ చూడండి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఈరోజు అయితే మనకి టోన్స్ నుంచి అయితే పార్సల్ వచ్చింది, అండ్ ప్రతిసారి చిన్న పార్సల్ వస్తుంది, అంటే మనం ఆర్డర్ చేసింది. సో ఈసారి మనం టోన్స్కి హెల్ప్ అయ్యేటట్టు ఒక 2 videos చేసాం అనుకుంటా, మేబీ 2 videos చేసినాం. అండ్ ప్రతిసారి నేను బాగా చెప్తుంటా టోన్స్ అని చెప్పి బాగా మెన్షన్ చేస్తుంటా. సో ఫైనల్లీ చేసిన కష్టానికి ఫలితం అయితే తగ్గింది మనకి. వేస్ట్ అయితే కాదు, ఏం పని చేసినా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేసే పని మీకు ఈ రోజు రాకపోవచ్చు ఫలితం, రేపైనా రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకో 1 year తర్వాత రావచ్చు. కాకపోతే మీరు ఖచ్చితంగా కష్టపడండి. అది ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు దాన్ని ఏమంటారా దాని ఫలితం అయితే రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో నేను హోమ్ గ్రౌండ్ బ్రాండ్ని సపోర్ట్ చేస్తున్న సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం నాకు ఇచ్చిన పార్సల్ వాళ్ళు టోన్స్. దీన్ని అయితే నేను కొనలేదు, వాళ్ళే ఇచ్చారు. సో నియర్లీ 3,000 వర్త్ క్లాత్స్ అయితే నాకు టోన్స్ నుంచి వచ్చినాయి. అండ్ నిజం చెప్తున్నా, దీన్ని అయితే నేను కొనలేదు, నాకు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి పార్సల్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ పక్కన స్క్రీన్ షాట్ పెడతా. 2 days కిందనే, అంటే 5th నాకు బర్త్డే, ఈరోజు డేట్ అయితే 10, ఈరోజు శ్రీకరణ్ బర్త్డే. ఈరోజు 4th రోజు మార్నింగ్ వాళ్ళు మెసేజ్ చేసి ఉండే నాకు, ఇట్లా మీ డీటెయిల్స్ ఇట్లా పంపించండి మాకు, మీకు ఆర్డర్ పంపిస్తాం అది అని చెప్తే సరే పంపించేసినాం, నా సైజ్ అవన్నీ పంపించేసిన. సో నిన్న ఈవినింగ్ వచ్చింది అనుకుంటా ఆర్డర్, నిన్న ఈవినింగ్ వచ్చింది. ఈరోజు బయటికి వెళ్ళిన, మార్నింగ్ బయటికి వెళ్ళి కొంచెం పని మీద ఫాస్ట్గా వచ్చేసినండే, మై నాట్ వీడియో కొట్టేసి అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చినండే. సో ఫైనల్లీ వి రిసీవ్ ద పార్సల్ ఫ్రమ్ ద టోన్స్. ఇంకా చాలా మాట్లాడతా ఒక్క నిమిషం. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఏది వచ్చినా సరే ఆన్లైన్ నుంచి బట్టలైనా సరే ఏదైనా సరే కొంచెం సీల్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే బై మిస్టేక్ ఫ్యాబ్రిక్ కనుక కొంచెం ఇటు వచ్చినా బిస్కెట్ అయిపోతారు. సో ముందే చెప్పిన, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, నాకు బట్టలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే చెప్తా, వ్లాగ్ ఎండింగ్లో చెప్తా. సో ఇంకేం లేదు, జస్ట్ ఇంకా కవర్ అయ్యి సైడ్ పెట్టేస్తున్నా. చూపుతారమ్మా. సో ఇదైతే బిల్ 2,800 రూపీస్ అయితే అయింది. సో ఈ బిల్ సైడ్ పెట్టేస్తున్నా. అండ్ ఈ కవర్ కూడా మీకు యాజ్ యూజువల్ తెలుసు, నాకు ఇష్టం, పక్కన పెట్టేస్తా. సో మనకు వచ్చిన 2 things. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్లూ డెనిమ్ జీన్స్ ఫ్రమ్ ద బ్రాండ్ టోన్స్. స్ట్రైట్ ఫిట్ది జీన్స్ అయితే వచ్చింది బ్లూది. అండ్ బ్యాండానా టీషర్ట్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ మనం
సూట్ ఇట్లా వేసుకున్నప్పుడు ఇక్కడ బ్యాండనా పెట్టుకుంటాం కదా, సో ఆ టైప్లో ఒక టీషర్ట్ అయితే వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 1000 అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1800. సో 2800 వర్త్ క్లాత్స్ అయితే నాకు టోన్స్ వచ్చినాయి. నేను విన్ అయినా, నాకు ఎవరు ఇది ఇయ్యలేదు, ఎవరు నాకు ఏం చేయలేదు, నేను ఎర్న్ చేసుకున్నది ఇది. సో ఇప్పుడైతే దీన్ని స్టైల్ చేద్దాం. యాజ్ యూజువల్ స్టైల్ చేసిన తర్వాత క్వాలిటీ కంఫర్ట్ ఎలా ఉంది అండ్ ఒక ఫోటోషూట్ కూడా చేద్దాం, సీక్రెట్ ఉన్నాడు కాబట్టి. సో దీని అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ఏమంటారు తీద్దాం బయటికి. అండ్ నిజం చెప్తున్నా గైస్, మొన్న లాస్ట్ వీక్ నా బర్త్డే అయింది. నేను ప్రతిసారి బర్త్డేకి చాలా ఇష్టంతో బట్టలు అయితే కొంటా, ఈసారి బట్టలు కొనలేదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. చెప్తా అన్నీ, చాలా ఇంకా టైం ఉంది, మస్తు జర్నీ ఉంది, ఇంకా చెప్తా అన్నీ చెప్తా. అండ్ దిస్ ఈస్ బీచ్ ఓవర్ సైజ్ టీషర్ట్. ఇది ఎల్లే బీచ్ ఓవర్ సైజ్ టీషర్ట్ చూడొచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంది నాకైతే. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ తీసుకున్న టీషర్ట్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఈ ప్యాటర్న్ నెక్స్ట్ లెవెల్ అండ్ టోన్స్ అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు బ్రాండింగ్ అయితే దొరుకుతుంది. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. అండ్ నౌ వి ఓపెన్ ద స్ట్రైట్ ఫిట్ జీన్స్. సిగరెట్ ఫ్యాన్ ఎయిర్ భరిస్తుంది. నిజం చెప్తున్నా గాయస్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ దిస్ ఈజ్ స్ట్రైట్ ఫిట్ జీన్స్ చూడొచ్చు, బ్రాండ్ మీకు ఇక్కడ కనబడుతుందా, ఫోకస్ అయిందా? అండ్ ఇక్కడ చూడవచ్చు టోన్స్ వేర్ కాన్ఫిడెన్స్. సో మనమైతే ఈ 2 అయితే విన్ అయినాం. నిజం చెప్తున్నా గైస్, ఇందులో నేను ఏది కొని మీకైతే ఏం చెప్తలేను, పక్కన స్క్రీన్ షాట్ కూడా ఇచ్చిన విన్ అని చెప్పేసి. అండ్ టోన్స్ వల్ల నాకు మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్ ఇస్తున్నా, ఎర్నీ చేసిన ఇది నేను. సో ఇప్పుడైతే దీన్ని స్టైల్ చేద్దాం. అండ్ స్టైల్ చేసే వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఫ్యాషన్ కంటెంట్ కూడా స్టార్ట్ చేసిన కొత్తగా, స్టైల్ విత్ అవి అని, స్టైల్ W అవి 215 అని చెప్పి ఉంటుంది. సో మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ నా అఫీషియల్ అకౌంట్ ఒకటి ఉంది, ఫ్యాషన్ అకౌంట్ ఒకటి ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో 2 IDs అయితే మెన్షన్ చేస్తా, 2 IDsని ఫాలో కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు దీన్ని స్టైల్ చేసే వీడియో మాత్రం స్టైల్ విత్ అవి దాంట్లో ఉంటుంది. సో మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. డైరెక్ట్ దీన్ని స్టైల్ చేసి మీకైతే చూపించేస్తా. చలో. సో గాయ్స్, దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. అండ్ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంది నాకైతే ఫిట్, చాలా ఈజీ బ్రీజీగా ఓవర్ సైజ్ ఫిట్, మంచిగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఈ పెయిర్ బట్టల పైన నా రెడ్ టేప్ స్నీకర్స్ అయితే వేసుకున్నా. సో అండ్ యాక్సెసరీస్కి ఒక బ్రేస్లెట్, ఒక వాచ్ అండ్ రింగ్ అండ్ చైన్ అయితే వేసుకున్నా అండ్ గ్లాసెస్. సో ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 1.5 to 2 hours నుంచి ఎతికినాం లొకేషన్, పర్ఫెక్ట్ ఎక్కడ దొరకలేదు. సో ఎక్కడ వనస్థలిపురం ART అయితే ఓపెన్ చేసారు కదా మాల్, అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక ఎంత 2 hours అండి, ఆల్మోస్ట్ 2 hours అయింది మాకు అక్కడ. అండ్ ఈ క్రెడిట్ అంతా ఇన్స్టాగ్రామ్ కింద పెడతా, ఓవర్ ఫోటోలు దిగారని చెప్పేసి, వాళ్ళకైతే క్రెడిట్ అయితే వెళ్తుంది. సో వాళ్ళ గురించి ఇంకా తర్వాత మాట్లాడదాం. సో కష్టపడండి గైస్, కష్టపడితే ఏదైనా మీ దగ్గరికి వస్తుంది. సో ఇదైతే మనం గెలుచుకున్నాం. అండ్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ క్వాలిటీ కంఫర్ట్ అయితే నిజంగా నాకైతే ఓపెన్గా చెప్తున్నా, జీన్స్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కూడా ఫస్ట్ టైం కదా బాటమ్ ట్రై చేయడము, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది జీన్స్. అండ్ టీషర్ట్ యాజ్ యూజువల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇలాగే ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకొక హోమ్ గ్రౌండ్ బ్రాండ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్, లవ్ యూ. అండ్ ఇప్పుడు దిగిన ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, వెళ్ళి ఫాలో అయితే అయిపోండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి మన బాయ్ బర్త్డే ఈరోజు, అందరూ కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే శ్రీకర్ బాయ్ అని వేసుకోండి. సో శ్రీకరాన్ కోసం వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోతే శ్రీకరాన్ మీద ఒట్టే. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.